నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఈరోజు ఎపిసోడ్లో అయితే మనము 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు మనం ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం 10th క్లాస్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతాం, వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆథర్, ఎడ్యుకేషనల్ డిజైనర్ ఎన్బివి సుబ్బారావు సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్తే, వెల్కమ్ సార్. సార్, అసలు 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు మెయిన్గా? సో 10th క్లాస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, బాగా అవ్వాలి, ఫోకస్తో ఉండాలి, ఎక్కువ మార్కులు సంపాదించాలి అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎలా సంపాదించాలి, ఎందుకు సంపాదించాలి, ఈ సంపాదించడంలో వచ్చేటువంటి పిల్లల కోణంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఆ ఇబ్బందులు ఎదుర్కోవాలంటే ఏం చేయాలి, తెలియకుండానే చేసే తప్పులు ఏంటి, ఇవి మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఆ పిల్లలకి ఆ మోటివేషన్ కానివ్వండి, ఆ కాన్ఫిడెన్స్ కానివ్వండి, కన్సిస్టెన్సీ కానివ్వండి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా ఏంటంటే 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఏ పిల్లలైనా సరే 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల చుట్టాలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, రైట్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, నువ్వు 10th క్లాసా, బాగా చదువుకుంటున్నావా, ఎన్ని మార్కులు వస్తాయి, బాగా రావాలి, 80% రావాలి, 90% రావాలి అని చెప్పేవాళ్ళే ఎక్కువ. సో ఇది తెలియకుండా ఎగ్జామ్ పిల్లవాడు రాస్తున్నాడా పక్క వాళ్ళు రాస్తున్నారా అనేటువంటి సందేహాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మార్క్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు మనుషులని. ఎస్. సో ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి పాయింట్ మీరు చెప్పారు. పిల్లలు ఏమనుకుంటారంటే నన్ను ఈ మార్కుల ప్రకారమే చూస్తారు. చాలా మంది పాపం అక్కడ చాలా లో ఫీల్ అవుతారండి. ఎక్కడైతే ఆ ఇబ్బంది ఉందో అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఆ ఇబ్బంది పెరిగిపోతూ ఉంటుంది. సో మరీ ముఖ్యంగా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉన్న పిల్లల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. అసలు వదిలేసేటువంటి వాళ్ళ పరిస్థితి వేరే, వాళ్ళు వేరే. సో అందుకని అసలు మనం ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి అనేటువంటి మనం చూస్తే తెలియకుండా చేసే తప్పులు ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చక్కగా అర్థం చేసుకుంటే ఈ ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ అనేటువంటిది భవిష్యత్తుకి లేదా భవిష్యత్ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక మొదటి మెట్టు కింద ఎలా తీసుకోవచ్చు. నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్, ఏదో ఒక ఎగ్జాము, ఫైనల్ ఎగ్జాము, బోర్డ్ ఎగ్జామ్ అనేటువంటిది కాకుండా మొట్టమొదటిగానండి తెలియకుండానే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏంటి ఆ ఇబ్బంది అంటే ఆ ప్రెషర్ ఉంటుంది. ఎందుకు ప్రెషరు అంటే మనకున్నటువంటి సిస్టంలో 10th వరకు కూడా ఈ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండవు. సో ఒకటి దాని తర్వాత ఒకటి అప్గ్రేడ్ అయిపోతూ వస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది బోర్డ్ ఎగ్జాము, ఇందులో మార్క్స్ అనేటువంటి తర్వాత దాన్ని డిసైడ్ చేస్తాయి అనేటువంటిది మొట్టమొదటిది. రెండోది ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్ అనగానే వచ్చేటువంటి అటెన్షన్ వేరే ఉంటుంది. 10th క్లాస్ అంటే నీకు 90% రావాలి, 85% డిస్టింక్షన్ ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి పరిస్థితి మరొక ప్రెజర్ ఇస్తుంది. ఇక మూడోది వచ్చేటప్పటికి ప్రతి పిల్లలకి కూడా ఒకటో రెండో కొంచెం ఇబ్బంది పెట్టే సబ్జెక్టులు ఉండొచ్చు, లేదా బాగా చదివేటువంటి పిల్లల్లో కొంతమందికి చదవటం బాగా చదవచ్చు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి తెలియనటువంటి యాంగ్జైటీ ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది, టెన్షన్ కి రాయలేకపోతున్నారు ఈ మధ్య. ఇవన్నీ ఒక పక్క అయితే ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్, మరి డిస్ట్రాక్షన్స్ ని హౌ టు బీట్ ఆల్ దీస్ డిస్ట్రాక్షన్స్, అది సోషల్ మీడియా కానివ్వండి, చుట్టుపక్కల వచ్చేటువంటి ఫంక్షన్స్ కానివ్వండి, ఏదైనా. సో మరి ముఖ్యంగా పెరిగిపోయినటువంటి డిస్ట్రాక్షన్స్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి. అంతేకాకుండా ప్రతి పిల్లల్లో ఇప్పుడు మీరే ఒక మాట చెప్పారు, సో ఆ పిల్లల్లో తెలియకుండానే ఒక భయం ఏర్పడుతుంది. సో ఆ మార్కులే నేను, నాన్న నీవు వేరు మార్కులు వేరు, నీవు వేరు మార్కులు వేరు, నీవు స్ట్రెంగ్తన్ అయినప్పుడు, నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ మార్కులు అనేటువంటి ఆటోమేటిక్గా పెంచవచ్చు, రైట్. సో ఈ మార్కులు అనేటువంటి దాన్ని నువ్వు కలిపి చూడొద్దు అని చెప్పకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు తెలియకుండానే ఆ యొక్క టెన్షన్లో కానివ్వండి, ఆ తెలియనటువంటి యాంగ్జైటీలో ఉండేటువంటి అవకాశం కొంతమందిలో ఉంటుంది. సో దేనికైనా సరే మనం అంతమంది అంటే 100 మంది మనం పిల్లల్ని చూస్తాం కాబట్టి అందరికీ ఒక సొల్యూషన్ ఉండదండి. ఒక్కొక్కరు ఒక్కో టైప్ ఉంటారు. ఒకరు సీరియస్గా చదివే వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్ అటెండ్ చేయలేకపోవచ్చు. ఒకరు తక్కువ చదవచ్చు, చదివిన కొంతలో చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతారు. సో కొంతమంది ఏమవుతుందంటే అసలు చదవటం అనేటువంటి దాన్ని దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు.
ఇది 3వ కేటగిరీ. అవును. ఇక 4వ కేటగిరీ ఏమిటంటే అసలు చదువు అనేటువంటిది నాకు ఇంట్రెస్టే లేదు, అసలు చదువు అనేటువంటిది నాకు అంటే వాళ్ళు చదవాలని ఉన్నా ఆ డిస్ట్రాక్షన్ యొక్క ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు. సో ఈ విధంగా మనం ఒక చాలా కేటగిరీల్లో మనం పిల్లల్ని చూడొచ్చండి. సో వీటిలో మనం చూడాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ యాక్టివిటీ వాళ్ళలో ఒక రెస్పాన్సిబిలిటీని పెంచే విధంగా, సెల్ఫ్ ఐడెంటిటీని పెంచే విధంగా, సెల్ఫ్ రెగ్యులేషన్ పెంచే విధంగా, వాళ్ళ సెల్ఫ్ రిలయంట్ అయ్యే విధంగా ఈ కమింగ్ 3-4 నెలలు మనం కొంచెం జాగ్రత్తలు పాటిస్తే చేయొచ్చండి. అదేంటో చూద్దాం. ఆ జాగ్రత్తలు మెయిన్గా చాలా మందికి యూజ్ అవుతుంది. అన్ని తెలిసినా కానీ చేయలేకపోతారు. అంటే తెలుసు వాళ్ళకు టెన్షన్ పడుతున్నారు మా పిల్లలు అని చెప్పేసి, స్టూడెంట్ కూడా నాకు టెన్షన్ అవుతుందని తెలుసు, కాకపోతే జాగ్రత్తలు తెలియక చాలా మంది అలానే ఉండిపోతూ ఉంటారు. ఒక్కసారి జాగ్రత్తలు కూడా సో చెప్తే చాలా మొట్టమొదటి పాయింట్ చెప్తానండి, రివిజన్ అంటారు. సో ఆల్రెడీ చాలా స్కూల్స్లో ఇప్పుడు సమ్మేటివ్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి, లేదా కొంత స్కూల్స్లో అయితే ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిపోయి రివిజన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. మొట్టమొదటి ప్రమాదం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? రివిజన్. రివిజన్ అంటే ఏమిటి? రైట్, చాలామంది చేసే పొరపాటు అండి, సుమారుగా 90% పిల్లలు, అలాగే స్కూల్స్లో టీచర్స్, రివిజన్ అంటే రీలెర్న్ కాదండి, అంటే రీడ్ కాదు, చదివింది మరలా చదవటం కాదు. ఇది చాలా ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది. సో కాబట్టి రివిజన్ అంటే రీడ్ కాదు. కొంతమంది పిల్లల్ని అడిగితే నేను 2 times రివిజన్ చేశానండి, 3 times రివిజన్ చేశానండి అని చెప్తూ ఉంటారు. జస్ట్ చదవటం. ఓకే. సో ఆ చదవటం అనేటువంటిది రివిజన్ కాదు అనేది మొట్టమొదటి పాయింట్, ఫస్ట్ హ్యాక్ అనమాట అండి. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటిది. మరి రివిజన్ అంటే ఏమిటి? నేను జనరల్గా ఏం చెప్తాను అంటే మనం ఎగ్జామ్స్ కోసం చదవకూడదు అని చెప్తాను. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏమిటి అంటే పర్టికులర్లీ ఎగ్జామ్ సీజన్కి వచ్చేసారు కాబట్టి మనం నిన్నటి వరకు కూడా స్ట్రెంగ్త్ సంపాదించుకోవటం, దాన్ని అర్థం చేసుకోవటం అనేటువంటిది ప్రయారిటీ. ఇప్పుడు ప్రయారిటీ ఏమిటంటే మనం ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఎగ్జామ్ యొక్క డైనమిక్స్ని మనం తెలుసుకోవాలి, ఎగ్జామ్ యొక్క రూల్స్ని తెలుసుకునే ఆ గేమ్ని మనం ఆడాలి. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భం ఎగ్జామ్స్ తెలుసుకుని చదవటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. సో ఇప్పుడు ఈ రివిజన్లో మొట్టమొదటగా రీడ్ కాకుండా రీలెర్న్ చేయాలి. సో రీలెర్న్ చేయటం ఎలా తెలుస్తుంది అంటే ఇంకొక 2-3 స్టెప్స్ ముందుకెళ్తే రీలెర్న్ ఏమిటి అనేటువంటిది మనకు తెలుస్తుంది. మొట్టమొదటిది ఏమిటంటే అండి, ఇప్పుడు వీళ్ళు చదువుకుంటూ ఉంటారు కదా, ఈ చదివిన తర్వాత మొత్తం ఓవరాల్గా ప్రతి చాప్టర్ మీద వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది, ఏ చాప్టర్లో ఏముంది అనేటువంటి ఒక పూర్తి అవగాహన మన పిల్లలకి ఈ టైం వచ్చినప్పటికి రావాలి. సో ఈ అవగాహన మనకు వచ్చిన తర్వాత ఈ అవగాహన నుంచి ఎగ్జామ్కి సంబంధించి దీన్ని మనం ఎలా ఉపయోగించాలి అంటే మన ప్రిపరేషన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మార్చాలి అనేటువంటిది పిల్లవాడి ఆలోచన మారాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, జనరల్గా జరిగేటువంటి పొరపాటు, స్కూల్లో టీచరు తెలిసినటువంటి వాళ్ళు ఇవి ఇంపార్టెంట్ అని అవి చదవటం ఇవి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా రీడ్ చేయటం అంటే ఒక ఫార్ములాస్ ఉన్నాయనుకోండి, దీన్ని బైహార్ట్ చేస్తూ పోతూ ఉంటాం. ఖచ్చితంగా నెక్స్ట్ యూజ్ ఎలా చేయాలో కూడా కాన్సెప్ట్ తెలియకుండా పాపం చాలా కష్టపడుతూ ఉంటారు. అవును. కానీ అది నిజంగా అప్లై చేయవలసిన సందర్భం వచ్చేటప్పటికి కన్ఫ్యూజ్ అవుతారు. సో అదే నేను రీలెర్న్ అంటున్నది. సో అంటే ఇప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి దాన్ని ప్రాక్టీస్లో మార్చినప్పుడు ఇవి ఆటోమేటిక్గా పర్మనెంట్ మెమరీకి వెళ్తాయి అన్నమాట అండి. సో వీళ్ళు ఏదైతే చదివారో అది పర్మనెంట్ మెమరీకి వెళ్ళాలి. సో అది ఎలా వెళ్తుంది? ఇప్పుడు సపోజ్ మ్యాథమెటిక్స్ తీసుకోండి, మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఆ చదివినటువంటి కాన్సెప్ట్స్ని ఆ వెంటనే 10 questions 15 questions మనం కంప్లీట్ చేయగలిగితే పిల్లలు ఇండిపెండెంట్గా కూర్చుని అదంతా కూడా మైండ్లో సమ్మరైజ్ అవుతుంది. ఓకే, అది ఇంకా మర్చిపోవటం అనేటువంటి సమస్య ఉండదు. ఈ 10 నుంచి 15 questions సాల్వ్ చేసేటువంటి సందర్భంలో ఈ కాన్సెప్ట్ మీద పూర్తి అవగాహన వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద రివిజన్. సో అదే ఇప్పుడు బయాలజీ తీసుకున్నారు, బయాలజికల్ సైన్స్ తీసుకున్నారు, లేదా సోషల్ సైన్సెస్ తీసుకున్నారు, లాంగ్వేజెస్ తీసుకున్నారు, అక్కడ స్ట్రాటజీ వేరే ఉంటుంది. అక్కడ ఎట్లా ఉంటుంది? సో పూర్తిగా అది మెమరీ, స్ట్రక్చర్డ్ మెమరీ, రిటెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది.
సో ఇప్పుడు సపోజ్ సోషల్ సైన్సెస్ తీసుకునేటప్పుడు మరలా అందులో హిస్టరీ తీసుకున్నారనుకోండి, సో అక్కడ క్యారెక్టర్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకే. డేట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అక్కడ ఆ స్టోరీ అనేటువంటిది మన మైండ్లో బిల్డ్ అవ్వాలి. ఇప్పుడు అదే సివిక్స్కి వచ్చేటప్పటికి అది బయట అవుట్ సైడ్ వరల్డ్తో రిలేట్ చేస్తూ ఆ కాన్సెప్ట్స్ని ప్రాక్టికల్గా అప్లై చేసేటువంటి ఆలోచన పిల్లలకి రావాలి. ఓకే, రైట్. అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి ప్రతి విషయం కూడానండి, అది ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళేటప్పటికి స్ట్రాటజీ మారుతూ ఉంటుంది. అవును. ఎప్పుడైతే మారుతుందో ఈ పిల్లవాడు 8 నుంచి 10 గంటలు ఈ రివిజన్లో ఉన్నటువంటి పిల్లల్లో తెలియకుండానే ఎగ్జాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆ పర్టికులర్ స్ట్రాటజీస్ అప్లై చేసేటప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాటజీస్ అప్లై చేసేటప్పుడు పని తర్వాత పనికి ఉత్సాహం వస్తుంది. కరెక్ట్. అది అర్థమవుతే నెక్స్ట్ ఇంకా అర్థమవుతుంది. ఎస్. సో కాబట్టి ఇప్పుడు వరకు చేసినటువంటి వర్క్ ఇది. ఇప్పుడు సపోజ్ 3 రకాల గేమ్స్ ఉన్నాయనుకోండి, 2 hours ఒక గేము, 2 hours ఒక గేము, 2 hours ఒక గేమ్ ఆడుతూ ఉన్నాం అనుకోండి, మైండ్ ఎట్లా ఉంటుంది? ఒకే గేమ్ 6 hours ఆడినప్పుడు మైండ్ ఎట్లా ఉంటుంది? ఒక డిఫరెన్స్ వస్తుంది కదా. సో ఈ విధంగా ఈ సబ్జెక్ట్స్ కూడా అద్భుతంగా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుందండి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మనం అర్థం చేసుకుని చదవలసినటువంటి అవసరం ఉంటుంది. బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఒక యాక్టివిటీ తర్వాత ఇంకొక యాక్టివిటీకి వెళ్ళే సందర్భంలో ఆ యాక్టివ్నెస్ పెరుగుతుంది. సో మనకేమిటంటే చాలా ఈజీ, మీరు ఫోకస్ అయ్యి బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించుకో అని చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం ప్రతిదానికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. మరి ఆ స్ట్రాటజీ ఆ పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడు, వాడికి ఏం అవసరం అవుతుంది అనేటువంటిది తెలుసుకుని చెప్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా సబ్జెక్ట్ వైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఇక 3వ పాయింట్కి వచ్చేటప్పటికి వీళ్ళు బోర్డ్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు రకరకాల బోర్డ్స్ ఉంటాయి. స్టేట్ బోర్డు ఉంటుంది, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐజిసిఎస్సి, ఐబి, ఇట్లా రకరకాల బోర్డ్స్ ఉన్నాయి. ఈ బోర్డ్ ఎగ్జామ్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సిలబస్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఎస్ఎస్సిలో ఉందనుకోండి, మోర్ రిమెంబరింగ్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ చాలా డామినేట్ చేస్తాయి. ఇప్పుడు అదే ఐబీకి వెళ్ళామనుకోండి, సో అప్లికేషన్ లెవెల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. దట్స్ ద డిఫరెన్స్. సో కాబట్టి వీళ్ళు ఎగ్జామ్ బేస్డ్గా మనం మాట్లాడుతున్నప్పుడు ప్రీవియస్ 5 నుంచి 10 years మనం పేపర్స్ చూడగలిగితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అండి, అప్ టు 80% పేపర్ని మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. ఇదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే, ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్, నీట్ అయితే కొంచెం కష్టం తప్ప, ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అప్ టు 80%. ఇప్పుడు అదే ఎస్ఎస్సి ఉందనుకోండి, అప్ టు 80% మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఐజీసీఎస్ఈ కానివ్వండి, ఐబీలో ఆ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉండొచ్చు. సిబిఎస్ఈలో ఒక 60-70% మనం ప్రిడిక్ట్ చేయవచ్చు, 75% వరకు చేయడానికి అవకాశం ఉంటుంది సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. సో కాబట్టి ఆ పిల్లలు ఆ కనీసం ఒక 5 సంవత్సరాల పేపర్ చూడగలిగినప్పుడు, నేను ఇందాక ఇవన్నీ కూడా ఒక కనెక్టింగ్ స్టెప్స్ చెప్తున్నాను. ఫస్ట్ వాడు చదివిన తర్వాత ఇప్పుడు రివిజన్లో రీడ్ కాకుండా రీలెర్న్ చదివినప్పుడు ఇది ఎలా బేస్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఈ 5 years పేపర్స్ వీళ్ళు పిల్లలు చూసుకుంటే ఆ పర్టికులర్ చాప్టర్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ చాప్టర్ మీద పూర్తి అవగాహన వస్తుంది. ఓకే, లాస్ట్ 5 years పేపర్స్ చదవాలి. దానికి వెయిటేజ్ ఎట్లా ఉంది అది చదవటం అని కాదు, ఆ క్వశ్చన్ ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి. అంటే దట్స్ నథింగ్ బట్ మనం ఒక గేమ్కి వెళ్తున్నప్పుడు దాని రూల్స్ని చాలా జాగ్రత్తగా తెలుసుకోగలుగుతున్నాము. సో కాబట్టి ఆ వెయిటేజ్ ఎక్కడ ఉంది, ఏ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇక్కడ అనేటువంటి అవగాహన టీచర్ చెప్తేనే ఇంకొకరు చెప్తే కాదండి, పిల్లల చేత చేయించగలిగితే అది చేసిన తర్వాత చెయ్యక ముందు వచ్చేటువంటి డిఫరెన్స్ అది రియల్ మోటివేషన్ పిల్లలకి ఇస్తుంది, అది కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, అది రేపొద్దుట చేసేటువంటి వర్క్కి వాళ్ళ స్వతహాగా వాళ్ళు ప్లాన్ చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి స్కిల్ వాళ్ళకి అలవాటు అవుతుంది. సో ఇది అందుకనంటే నేను ఎప్పుడు ఏమంటుంటానంటే సెల్ఫ్ రిలయంట్ చేయాలి అనేటువంటిది. సో ఇవి అందులో భాగం. ఇలా ప్రతి యాక్టివిటీ కూడా సపోజ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లో 4వ పాయింట్ ఏమిటంటే అండి, ఇలా చేసిన పిల్లవాడు నేనేం చెప్తానంటే ఇక్కడ రివర్స్ లెర్నింగ్ అని చెప్తా. ఏంటి రివర్స్ లెర్నింగు? ఇప్పుడు 5 సంవత్సరాల పేపర్ వీడు కంప్లీట్గా చూసుకున్నాడు ఒక సబ్జెక్ట్లో. చూసిన తర్వాత ఒక సంవత్సరం పేపర్ కూర్చుని రాయటానికి ప్రయత్నించాడు అనుకుందామండి.
సో రాయటానికి ప్రయత్నించిన తర్వాత చాలా విషయాలు ఇతనికి అర్థమవుతాయి. ఏంటి అర్థమవుతుంది? విత్ ఇన్ టైంలో రాయగలుగుతున్నానా? రైట్. సో రాసినవి స్పష్టంగా రాయగలుగుతున్నానా? ఆఫ్ రాస్తున్నానా? రైట్. మూడవది, నేను ఇంత చదివినప్పటికీ కూడా కొన్ని గుర్తుపెట్టుకోలేకపోయానా? నేను ఇంత ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా అసలు నాకు తెలియనటువంటి క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నాయా? ఓకే. సో ఈ విశ్లేషణ పిల్లలకు అలవాటు అయినప్పుడు ఏమవుతుందండి? ఓహో, సో నేను ఎంతవరకు చదివాను, ఈ విషయంలో నేను అనుకున్నంత స్ట్రెంత్ అని కాలేదు. సో అప్పుడు ఏం చేయాలి? మరలా బ్యాక్ టు పర్టికులర్ చాప్టర్, పర్టికులర్ పాయింట్స్. దీన్ని నేను రివర్స్ లెర్నింగ్ అని చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడానండి జీవితంలో పిల్లల్ని చాలా బలవంతంగా ప్రిపేర్ చేయడం కాదండి, బలంగా ప్రిపేర్ చేయటం. సో ఆ బలంగా ప్రిపేర్ చేసినటువంటి సందర్భంలో వచ్చేటువంటి ఆ ట్రైట్స్ ఏదైతే ఉంటాయో, ఆ లక్షణాలు మనం ఏదైనా సాధించడానికి ఉపయోగపడుతుంది. అది నేను చెప్పేది. ఎప్పుడు కూడా ఈ మార్కులు అనేది కాదండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక పిల్లవాడికి 80 మార్క్స్ వచ్చినాయండి ఒక ఎగ్జామ్లో, ఇంకొకటికి 45 మార్క్స్ వచ్చినాయి. మనం జనరల్గా ఏం చెప్తాము? టాపర్ 80% అబ్బాయి 80 వచ్చినటువంటి వాడు టాపర్ అని చెప్తాం కదా. నేను నమ్మను, నేను బిలీవ్ చెయ్యను దాన్ని. నేనేం చేస్తానో తెలుసా అండి? కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆ ఇద్దరిని కూర్చోబెట్టి, నీకు 45 మార్క్స్ వచ్చినాయి కదా, 45 మార్క్స్ ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని నేను ఆలోచన మొదలు పెట్టాను అనుకుంటాను. కొంచెం లోతుగా విశ్లేషణ చేస్తే 80 వచ్చినటువంటి వాడికి ఇద్దరిని విశ్లేషణ చేసినప్పుడు నాకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలిసింది. ఏమిటంటే, వీడు ఈ ఫస్ట్ పిల్లవాడు 45 మార్క్స్ వచ్చినటువంటి పిల్లవాడు చాలా లిమిటెడ్ సిలబస్. ఏదైతే 45% లేదా 50% వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యాడు. మిగిలినవి ప్రిపేర్ కాలా, జస్ట్ ఓన్లీ ఈ పార్ట్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యాడు. ఈ అబ్బాయి ఏం చేశాడంటే 75-80 మార్క్స్ వచ్చినటువంటి పిల్లవాడు టోటల్గా మొత్తం అంతా ప్రిపేర్ అయ్యాడు. రైట్. సో ఇప్పుడు ఈ 50% మాత్రమే ప్రిపేర్ అయినటువంటి పిల్లవాడు 45 to 50 మార్క్స్ మధ్యలో ఈ పిల్లవాడికి వచ్చేస్తే అతని యాక్యురసీ ఎంత గొప్పగా ఉన్నట్టు, అతను చదివే విధానంలో ఎంత లోతుగా అతని విశ్లేషణ ఉన్నట్టు. మీరు అడుగుతూ ఉంటారు కదా, సార్ మార్కులు తక్కువ వచ్చినా ఎందుకు కొంతమంది సక్సెస్ అవుతారు అని. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. చాలా మంది తెలుస్తుంది దీనివల్ల. సో ఇవి మనం చూడాల్సినటువంటివి. తెలియకుండా మనం పైన చూసి లేబుల్స్ వేస్తే ఆ పిల్లలకు ఉన్నటువంటి శక్తిని మనం వెనక్కి లాగిన వాళ్ళం. సార్ దాదాపు చాలా మంది స్టడీ అవర్స్ అనేది ఉంటుంది 10th క్లాస్ అనగానే. లాస్ట్ స్టేజ్లో స్టడీ అవర్స్ పెడుతూ ఉంటారు టీచర్స్ ఎవరైనా. సో మనకి స్టడీ అవర్స్లో చదవడం బెటర్ అంటారా, ఇంట్లో ప్రిపేర్ అవ్వడం బెటర్ అంటారా? సో ఇది కూడా ఏంటంటే నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం ఏమిటంటే, నేను పర్టికులర్లీ బిలీవ్ చేసేటువంటిది, పిల్లలకి సరైన దిశలో మనం డైరెక్షన్ చేస్తే, ఆడు బ్యాక్ బెంచరు, మిడిల్ బెంచరు లేదా ఫ్రంట్ బెంచ్లో ఈ డిఫరెన్సెస్ ఏమీ ఉండవండి. ఇట్ డజంట్ మ్యాటర్. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి వాళ్ళ యొక్క ఆ పిల్లల నేచర్ మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలు సెల్ఫ్ రెగ్యులేటెడ్గా ఉన్న పిల్లలు, ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పిల్లలు, సో వాడు ఇంటి దగ్గర కూర్చుంటే స్కూల్లో కన్నా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇంకా ప్రిపరేషన్ లేదు అన్నప్పుడు సెల్ఫ్ ప్రిపరేషన్ అక్కడ కూడా చేస్తున్నారు అనేటప్పుడు ఇతనికి చాలా ఎక్కువ బెనిఫిట్ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు అసలు సెల్ఫ్ రెగ్యులేషన్ లేని పిల్లవాడు ఉన్నాడు. అసలు ఇంటి దగ్గర 10 నిమిషాలు బుక్ తెరిచి గంట సేపు స్క్రోల్ చేసేటువంటి పిల్లవాడు ఉన్నాడు. పేరెంట్స్ కంట్రోల్ చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఆ సందర్భంలో వాడి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివిస్తే, ఏ విధమైన పర్యవేక్షణ లేకపోతే మరింత ఎక్కువ అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి పిల్లలకి పర్యవేక్షణ అవసరమా? పర్యవేక్షణ అవసరం లేకుండానే సెల్ఫ్ రిలయంట్ అయ్యాడా పిల్లవాడు అనే దాని మీద ఆధారపడి మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. ఓకే. అంటే ఎవరికైనా మనకి మెయిన్గా సోషల్ మీడియా ఎంతవరకు దెబ్బతీస్తుంది అంటారు ఎగ్జామ్స్కి? అంటే ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది యూట్యూబ్లో ప్రిపేర్ అవుతున్నామని చెప్పేసి, సంథింగ్ గూగుల్ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాకి దగ్గర అవుతూ ఉంటారు. సో వాళ్ళకి అది నష్టం అవుతుందని తెలీదు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఎప్పుడైనానండి ఏ వ్యక్తి అయినా సరే కష్టాల నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి
కష్టాల నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి శక్తి వేరేగా ఉంటుందండి, రైట్? సో ఆ విధంగానే ఇప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి పైకి వచ్చినటువంటి పిల్లవాడిని పైకి తీసుకురాగలిగితే వాడు ఎటువంటి డిస్ట్రాక్షన్ అయినా జీవితంలో ఆలవకగా వాడు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో కానీ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఇబ్బంది ఏదైతే ఉందో చాలా ఇబ్బంది ఉంది. ఎందుకు ఇబ్బంది ఉందో చెప్పమంటారా? ఒక పిల్లవాడికి 2 సబ్జెక్టుల్లో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. సపోజ్ మ్యాథమెటిక్స్ అంటే కష్టం అనుకుందాం. మ్యాథమెటిక్స్ కష్టం అనేటువంటిది ఒకటి, అసలు నాకు మ్యాథ్స్ రాదు అనుకోవడం మరొకటి, అసలు నేను ఐఆమ్ నాట్ మేడ్ ఫర్ మ్యాథ్స్ అనుకోవడం మరొక విషయం. అప్పుడు ఏమవుతుందండి? సో ఎప్పుడైతే నేను అసలు నాకు ఇది సంబంధం లేనిది అన్నామో వాడు కనీస ఎఫర్ట్ కూడా పెట్టడు కదా. సో దీనికి తగ్గట్టుగా చాలామంది తెలుసో తెలియకో పేరెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి ఇచ్చేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఎగ్జాంపుల్ ఉంది. ఏమిటంటే ఆ ఎగ్జాంపుల్, చేపను వేణుగును తీసుకుంటే ఒకదానికి ఈత బాగా వచ్చు, ఇంకొకరికి ఇంకొక జంతువుకి ఏదో రన్నింగ్ వచ్చు. ఈ రెండింటికి పోటీ పడితే ఎలాగా అని ఒక దరిద్రగొట్టి ఎగ్జాంపుల్ చాలామంది ఇస్తూ ఉంటారు. చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు, రైట్? సో నేనేం చెప్తానంటే అండి, చాలా ప్రమాదకరమైనటువంటి ఎగ్జాంపుల్ అది. ఎందుకంటే ఈ పిల్లలు ఏ స్థాయికి ఎదుగుతారు అనేటువంటి అవి ఫిక్స్డ్ అండి, అవి జంతువులు, అవి ఫిక్స్డ్, వాటి నేచర్స్ ఫిక్స్డ్. కానీ మనిషి నేచర్ ఫిక్స్డ్ కాదండి. వీళ్ళు మార్చుకుంటే, వీళ్ళు ప్రయాణం చేసి నమ్మి ప్రయాణం మొదలు పెడితే వీళ్ళు ఎటువంటి మార్పులైనా వస్తాయి, ఏ స్థాయికైనా మార్పు వస్తుంది. సో కానీ మీరేం చేస్తారు? ఈ పిల్లవాడికి ఇబ్బందిగా ఉంటుంది, నేను మ్యాథ్స్కి సంబంధించిన కాదు అని అసలు ఈ విద్యా వ్యవస్థే తప్పు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి పేరెంట్స్, పిల్లలు, టీచర్స్ ఉంటారు. సో సార్ మీరు కూడా నాకు ఒక వర్డ్లో ఒక డౌట్ వచ్చింది. మీరు సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నప్పుడు కూడా మ్యాథ్సే చూస్ చేసుకొని ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి, సో ఎక్కడ చూసినా ఏ స్కూల్లో ఎక్కడ ఎవరిని చూసినా మ్యాథ్స్ అంటే ఎక్కువగా మంది భయపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు క్లాస్లో. అది ఎందుకు భయం అనేది, ఇప్పుడు మీరు కూడా తీసినప్పుడు అది ఒకటే మ్యాథ్సే తీసారు కాబట్టి మీరు ఎక్కువ మంది పిల్లల్ని అలాగే చూసారు, అంటే మ్యాథ్స్కి భయపడిన పిల్లల్ని. సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఎక్కువగా వెళ్ళరు క్లాస్ కన్నా, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు అని చెప్పేసి అదొక అందరి దగ్గర ఉన్న పెద్ద మిస్టేక్ అని అనుకుంటున్నాం మేము. సో దానికి మీరు ఏం చెప్తారు? మిమ్మల్ని ఒక సినిమాకి పంపించామండి, సినిమాకి పంపించి ఒక 1 hour ఒక మూవీ చూపించాం అంతే. సో మీరు ఎంజాయ్ చేశారు, బాగానే వచ్చేసారు. తర్వాత ఒక 1 hour ఒక వీడియో చూపించి దాని మీద కొన్ని క్వశ్చన్స్, దాని మీద ఒక టెస్ట్ పెడతామన్నా, మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది 2 విషయాల్లోని? మొదటి దాంట్లో బాగా ఎంజాయ్ చేసి వచ్చేస్తారు, చక్కగా చూడటము, ఒక చిన్న లేనటువంటి ఒక ప్రెజర్ ఉంటుంది కదా. సో మ్యాథ్స్లో ఎప్పుడు ప్రమాదం మొదలవుతుందో తెలుసా అండి? ఎడిషన్స్, సబ్ట్రాక్షన్ కొంతవరకు లాగుతారు. నేను ఎప్పుడు చెప్తున్నాను, లోతులోకి వెళ్తున్నా, మూలం ఎక్కడ అని చెప్తున్నా. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫ్రాక్షన్స్ వస్తాయి. ఫ్రాక్షన్స్ యొక్క ఎడిషను, మల్టిప్లికేషను ఇక్కడి నుంచి మొదలవుతుందండి సమస్య. ఇక్కడ సరైనటువంటి విధంగా మనం ఆ థాట్ పార్ట్ అందించకపోతే, మీరు ఇక్కడ చూస్తేనండి ముందు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజను, ఈ 4 యాక్టివిటీలు చూడండి. ఒకటి ఇంకొక దానికి కనెక్ట్ అయి ఉంటుంది. మల్టిప్లికేషన్ ఉంది, ఎడిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో డివిజన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ షేక్ అయ్యిందో, మనం బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ పునాదుల్లో ఒక పిల్లరు మనం అజాగ్రత్త చేస్తే ఏమవుతుంది, ఆ బిల్డింగ్ ఊగుతూ ఉంటుంది కదండి. సో ఖచ్చితంగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో అది రాను రాను ఏమవుతుంది అంటే అది బలంగా తయారైపోతుంది. సో ఎప్పుడైతే ఆ థాట్ పార్ట్ అందించినటువంటి టీచర్స్ ఉంటారో, మీరు అందుకే కొంతమంది పిల్లలు చూస్తే ఒక క్లాస్ వరకు మ్యాథ్స్ అంటే భయపడినటువంటి పిల్లవాడు ఒక టీచర్ మారిన తర్వాత ఒక ఇంట్రెస్ట్ పెంచుకొని కొంచెం దానికి దగ్గర అయ్యి చేయటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పటి వరకు బాగా చేసిన పిల్లవాడు ఆ టీచర్ ప్రభావం వల్ల ఆ మధ్యలో ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అని చెప్పొచ్చు సార్. అంటే మాకు మ్యాథ్స్ బిలో నాకు ఫస్ట్ ఇయర్ ఇంటర్లో
బాగా 40 ఏమో మార్క్స్ వచ్చాయి 75కి, కానీ సెకండ్ ఇయర్ లో 75/75 వచ్చాయి. అంటే Very టీచర్ మారినందుకే నా మోటివేషన్ కూడా మారింది. Yes. సో అది నిజమేనా కాదా అని ఇప్పుడు నాకు మీరు చెప్పాక నాకు మళ్ళీ అనిపించింది. సో ఇక్కడ ఇంకొక అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే మీరు అడిగిన దానికి మ్యాథమెటిక్స్ అనేది ఒక్కసారి అలా చూసిన వెంటనే ఇప్పుడు ఒక లాంగ్వేజ్ లాగో సోషల్ సైన్సెస్ లాగో కొంచెం ఎఫర్ట్ పెడితే వెంటనే వచ్చేది కాదు. ఇది మోర్ ప్రాక్టీస్ కావాలి. సో ఎప్పుడైతే మనం సరైనటువంటి ఆ ప్రాక్టీస్ ఇవ్వలేకపోతామో అప్పుడు అది ఆటోమేటిక్గా దూరం అవుతుంది. సో కానీ ఇప్పుడున్న ప్రపంచంలో ఏం కావాలి, మీకు ఇమీడియట్గా కావాలి, ఏదనుకున్నా వెంటనే వచ్చేయాలి కదా. కంపల్సరీ షార్ట్ టైం ప్రాసెస్ అంతా. కదా అదృష్టమో దురదృష్టమో ఏమిటంటే లెర్నింగ్ అట్లా ఉండదండి. అది డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆ డ్యూ ప్రాసెస్ మ్యాథమెటిక్స్లో ఇనీషియల్గా కొంచెం ఎక్కువ ఉంటుంది రిలేటివ్గా పోలిస్తే. ఆ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది, మోర్ అప్లికేషన్స్ ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా. అందువల్ల అదంతే ఎక్కువ మందికి కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప దాన్ని అసలు విపరీతంగా ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మన హైదరాబాద్ ఆయనే ఒక ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్ అని బాంజు అని ఒక ఆయన ఉన్నారండి, భాను అని. సో ఆయన యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా చిన్నతనే, ఆయన 40 years అంతే. సో ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్లో చెప్తాడు, చిన్నప్పుడటండి ఆ నెంబర్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత సుమారుగా 3 నుంచి 5 గంటలు రోజు కూడా ఆ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయటం, మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఇలా ప్రాక్టీస్ చేయటం. అందుకే ఇప్పుడు ఏమిటంటే కాలిక్యులేటర్ కన్నా వేగంగా ఆయన మ్యాథ్స్ కాలిక్యులేషన్ చెప్తాడు. సో అంటే ఆ డ్యూ ప్రాసెస్ ఆయనకున్నటువంటి ఆ ఎనర్జీ దాని మీద అక్కడ పెట్టడం జరిగింది. సో ఆయనలో వచ్చినటువంటి మార్పు అది నేను చెప్పేటువంటిది. ఓకే సార్, మనకి సమ్మేటివ్ కానీ స్లిప్ టెస్ట్లు పెడుతూ ఉంటారు 10th ఎగ్జామ్స్ కి ముందు. సో వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది మెయిన్ ఎగ్జామ్స్ కి? సో ఇక్కడ మీ పిల్లలు ఎవరైనా సరే వీటిని అవాయిడ్ చేస్తున్నారు అంటే దీనికి 2 కారణాలు. ఒకటి, వాళ్ళు ప్రిపేర్ అవ్వకపోవచ్చు, లేదా వాళ్ళకి టెస్ట్ యాంగ్జైటీ ఉండొచ్చు. అంటే టెస్ట్ రాస్తే తెలిసిపోతుంది, నాకు మార్క్స్లు తక్కువ వస్తాయి, నాకు మార్క్స్ తక్కువ వస్తే నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, పేరెంట్స్ ఎలా చెప్పాలి అనేటువంటి టెస్ట్ యాంగ్జైటీ ఉందా. అంటే అసలు చదవకుండా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళేటువంటిది ఒక రకం, చదివి ఎగ్జామ్కి వెళ్ళి ప్రజెంట్ చేయలేకపోయేటువంటిది ఒక రకం, రైట్. సో ఇప్పుడు చదివి వెళ్ళలేకపోతున్నట్లు అయితే సో వీళ్ళకి కొంచెం ఒక్కసారి 2-3 సార్లు ఆ సమస్య ఏంటి అని అర్థం చేసుకుంటే మనం ఎంత లోతుగా ఉంటుందంటే అండి, మన విశ్లేషణ ఎవరైనా పిల్లలు వచ్చినా సరే టెస్ట్ యాంగ్జైటీ కూడా నేను ఒక మాటలో నేను చెప్పను. ఆ టెస్ట్ యాంగ్జైటీ కూడా రకరకాలు ఉంటుంది. సోషల్ టెస్ట్ యాంగ్జైటీ అంటే మా అక్క ఏమనుకుంటుందో, నా తమ్ముడు ఏమనుకుంటాడో, మా పేరెంట్స్ ఏమనుకుంటారో, టీచర్స్ ఏమనుకుంటారో అనేటువంటి దాన్ని సోషల్ టెస్ట్ యాంగ్జైటీ అంటాం. రెండోది సెల్ఫ్ టెస్ట్ యాంగ్జైటీ. దీన్ని ఏమంటామంటే నాకు నేనే, అరే రేపొద్దు నేను 90కే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, లేదా 95 ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 85 ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వస్తాయో రావో, నేను అంతా ప్రిపేర్ అయ్యానే, ఆ పర్టికులర్ చాప్టర్లో ఏదో కొంచెం అనుమానం ఉంది అంటే తెలియకుండానే ఇవే వాళ్ళలో ఈ ప్రశ్నలే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. దీన్ని సెల్ఫ్ టెస్ట్ యాంగ్జైటీ అంటాం. సో అది సోషల్ టెస్ట్ యాంగ్జైటీ. సో ఇలా మనం ఒక 4 నుంచి 5 కేటగిరీల కింద మనం లోతుగా విశ్లేషణ చేస్తే ఆ పర్టికులర్ పిల్లవాడు ఏ ఇబ్బందితో ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. సో దాన్ని జాగ్రత్తగా ఆ అబ్బాయికో లేదా అమ్మాయికో అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఆల్రెడీ ప్రిపేర్ అవుతునేటప్పుడు అది పెద్ద విషయం కాదనమాట అండి. కానీ మనం ఇంత లోతుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనకి తెలిసి తెలియకుండాను మనకున్న లెన్స్తోనూ వీడు మ్యాథ్స్కి పనికిరాడను, వీడు సైన్స్కి పనికిరాడను చెప్పడం అనేటువంటిది వాళ్ళ యొక్క ఎనర్జీస్ని తక్కువ చేయటం. సో ఇంత ప్రాక్టీస్ చేస్తున్నప్పటికి వాడు చేయలేకపోతుంటే ప్రాక్టీస్ చేసేటువంటి విధానంలో తప్పు ఉండొచ్చు. ఓకే, చూసారా? అంటే నేను ఇప్పుడు ఇక గత 20 నిమిషాల నుంచి నేను మాట్లాడుతున్న ప్రతి దాంట్లో కూడా ఒక రీజన్, ఆ రీజన్ మనం అర్థం చేసుకోగలిగితేనే ఆ చదువు అనేటువంటి యాక్టివిటీ మీద పిల్లవాడికి సరైనటువంటి ఆ బలాన్ని ఇవ్వగలుగుతాం. లేకుండా మనం లేబుల్ వేసేస్తే నువ్వు దీనికి పనికిరావు, నువ్వు దీనికి పనికిరావు, నువ్వు దీనికి పనికిరావు. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా మనం పనికిరాము అనటం కాదు, ఆ పనికిరాము అనేటువంటి వాళ్ళనే 100 మందిని నేను మార్చి చూసినటువంటి ఎక్స్పీరియన్స్తో చెబుతున్నా.
నిన్నటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఒకటి, ఈ రోజు నుంచి వాళ్ళు మారినటువంటి విధానం వేరు, రేపటి నుంచి వచ్చినటువంటి మార్పు వేరు. నేను ఇలా స్పష్టంగా చాలా ప్రాక్టికల్గా చాలా క్లాసెస్లో నేను అప్లై చేసి అక్రాస్ ఇండియా ఆ మార్పుని చాలా దగ్గరగా చూసి ఆనందించినటువంటి వ్యక్తిగా ఆ నమ్మకంతో చెప్తున్నా. మీ మాటలోనే అర్థమవుతుంది, అంటే ప్రతి ఆన్సర్ కూడా మీరు ప్రాక్టికల్ గా చూసే చెప్తున్నారు, ఎస్, సో ఊహించి కాదు అని మాటల్లోనే అర్థమవుతుంది. సో దాదాపు నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు, అంటే ఈ 3 months కంటే ముందు 3 months ఒక ఎత్తు అయితే నైట్ అవుట్స్ చేసి నిద్ర అనేది లేకుండా మార్నింగ్ ఆగమాగం రాయడం కానీ చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి చిన్న వర్డ్ ఏమైనా చెప్తారా? అత్యంత ప్రమాదకరమైనటువంటి అలవాటు అండి ఇది. ఓకే, మీకు రేపొద్దుట యూఎస్లోనో యూకే షిఫ్ట్లో జాబ్ వస్తే అప్పుడు ఎలాగ పడుకోకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు రెడీ చేద్దాం మన పిల్లల్ని. ఇప్పుడు నైట్ అవుట్ చేయటం అనేటువంటి చాలా చాలా దారుణమైనటువంటి హెల్త్ హ్యాబిట్ అవుతుంది. అది చాలా చాలా నష్టాన్ని చేకూర్చుతుంది. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్న నిజంగా ఈ రోజున చాలామంది పిల్లలు సుమారుగా 12, 1 గంట, 2 వరకు కూడా ఖచ్చితంగా సార్ చదువుతున్నారు అనేటువంటి భ్రమలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీకు బుక్ తెలుసా వీళ్ళు ఏం పట్టుకొని చేస్తారో? హాస్టల్స్ లో ఎక్కడ వీళ్ళు 10 వరకు ఏమి చేయరండి, 10 గంటల వరకు ఏమి చెయ్యరు, అటు ఇటు టైం పాస్ చేస్తారు. 10 తర్వాత 12 దాకా చదువుతారు. అంటే ఆ చదవటం ఎంతవరకు? పక్కన ఫోన్ పెట్టుకుని ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని చదువుతున్నారు అంటే మీరు ఎంతవరకు నమ్మాలి? ఓకే, ఇది ఒకటైతే, రెండవది తీవ్రమైనటువంటి ఆరోగ్యంపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. ఇది చాలా తీవ్రంగా ప్రభావం చూపుతుంది. సో వాళ్ళకి మినిమం 6:30 నుంచి 8 గంటలు లేకపోతే వీడు చదివినటువంటిది సమ్మరైజ్ అవ్వదు బ్రెయిన్లో అని చెబుతుంది న్యూరో సైన్స్. కరెక్ట్, గుర్తు ఉండదు అని చెప్తుంది. రేపొద్దుటికి ఎనర్జీ ఉండదు అని చెప్తుంది. నైట్ 2 వరకు వీడు చదివాడు అనుకుని రేపొద్దుటి క్లాస్కి వెళ్ళి పడుకుంటే మీరు 2 గంటలు ఇక్కడ చదివాడు అనుకోవాలా, ఇక్కడ 10 గంటలు పోయింది అనుకోవాలా? సో నేను దయచేసి చెప్తున్నా పేరెంట్స్లారా, మీ పిల్లలు ఎవరైనా సరే ఇలా 12, 1 గంట, 2 వరకు చదవటం అనేటువంటి భ్రమల్లో మీరున్న అతి ముఖ్యంగా దాన్ని ఆపండి. మీరు ఆపలేకపోతే సో మనం ఆపుదాం వాళ్ళని. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్, ఇంకా మెయిన్ చిన్న క్వశ్చన్ లాస్ట్ లో, రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జామ్ లో మనం రాస్తున్నప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా రైటింగ్ బాగాలేకపోతే కరెక్షన్ చేసే లెక్చర్ కూడా అర్థం అవ్వక పాపం మార్క్స్ రాకుండా ఉంటాయి. సో అది ఎలా ప్రాక్టీస్ చేయాలి సాదిక్ గారు? అంటే మీరు బహుశా 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టున్నారు మీ 10th క్లాస్కి సంబంధించి. సూపర్. చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి ఇది. చివరిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇది సబ్జెక్టు ఎగ్జామ్. మనం ఆన్సర్స్ రాయాలి. ఆ ఆన్సర్స్ రాసినటువంటి ఆన్సర్స్ ఎంత అందంగా రాసామనేది అంటే అందం అంటే చాలా మరింత సౌందర్యంగా ఉండవలసినటువంటి అవసరం లేదు. స్పష్టంగా ఉండాలి, రైట్? ఒక్కొక్క స్టైల్లో అంటే రీడబిలిటీ. ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో ఎవల్యూషన్ వాళ్ళకి రీడబుల్గా ఉండాలి. ఓకే, అది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమిటంటే అండి, ఒక్కొక్క దానికి కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ ప్రజెంట్ చేసేటువంటి విధానంలో కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ మనం మర్చిపోకుండా హైలైట్ చేస్తూ ఎంత స్పష్టంగా రాసామనేటువంటిది సెకండ్ పాయింట్. అండర్లైన్ చేస్తూ ఉంటారు పిల్లలకి కీ పాయింట్స్. సో ఇక మూడోది ఏమిటంటే అండి, రాసినటువంటి ఆన్సర్ ఎంత స్పష్టంగా రాసాము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నేను వీటన్నిటికీ కూడా టెక్నిక్స్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్ స్టార్ట్ చేసే ఫస్ట్ ఒక 2 minutes 3 minutes ఒక టెక్నిక్ చెప్తాను. రాసేటప్పుడు కొంచెం స్లోగా రాయాలి. దాన్ని కొంచెం అర్థం చేసుకుని వాళ్ళకి బాగా వచ్చినటువంటి క్వశ్చన్ ఆన్సర్ చేయడం మొదలు పెడితేనండి ఆ హ్యాండ్ రైటింగ్ స్టెబిలైజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ టఫ్ది మొదలు పెట్టారో ఆ తెలియనటువంటి టెన్షన్. ఇప్పుడు కొంతమంది చూసారా, రానప్పుడు ఏం చేస్తారు, ఏదేదో రాసేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ రాంగ్ రాస్తే మొత్తం రాంగ్ అయిపోతుంది పేపర్. సో కాబట్టి ఇవన్నీ కూడా టెక్నిక్. దీని మీద ఒక కోర్స్ కూడా మనం క్రియేట్ చేసామండి. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న అన్నిటికీ కూడా ఒక 5 నుంచి 6 నిమిషాలు ఒక సింపుల్గా ఒక వీడియో ఉంటుందన్నమాట అండి. సో దీన్ని ఎలా మనం మార్చుకోవాలి, పిల్లల్ని ఎలా వాళ్ళకి వాళ్ళు స్ట్రెంథన్ చేసుకోవాలి అనేటువంటిది. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. హ్యాండ్ రైటింగ్ గురించి మీరు అడిగారు కదా, మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, కృష్ణతేజ అని. ఆయన రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం ఏదో ఒక మీటింగ్కి వెళ్ళి ఈ హ్యాండ్ రైటింగ్ గురించి ఎంత ఇంపార్టెన్సు ఆయన జీవితంలో అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ఆయనకు జరిగినటువంటిది చెప్పారు.
చాలా మంచి ఆఫీసర్ ఆయన. Hmm. ఆయన 3 అటెంప్ట్లు ఇచ్చారటండి యూపీఎస్సీలో, ఫెయిల్ అయిపోయాడు. 3 సార్లు రాలా, 4వసారి మొదలుపెట్టాడు. సో 3వసార్లు రానప్పుడు ఏం జరిగింది, ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. నాకు ఎంత ఎంత ప్రిపేర్ అయ్యాను, ఎంత కష్టపడ్డాను, నేను అయినప్పటికీ నేను క్వాలిఫై కాలేకపోయాను, ఫైనల్గా నేను క్వాలిఫై కాలేకపోయాను, నా ఆశ పోతుంది, నేను సాధించలేకపోతానేమో అని బాధపడుతూ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఎనిమీస్ దగ్గర కూడా వెళ్ళాడు, అతను నచ్చిన వాళ్ళు కూడా వెళ్ళాడు. ఓకే. వాళ్ళు ఎంకరేజ్ చేశారంట, అవును నువ్వు ఇంకా చదవాల్సిన పని లేదు నీకు, ఇంకేం చదువుతావు, ఇన్నిసార్లు అయిన తర్వాత ఇంకెంతకాలం వేస్ట్ చేసుకుంటావు, నువ్వు అయినా ఆ హ్యాండ్ రైటింగ్తో నువ్వు ఎంతవరకు సాధిస్తావు అని వెటకారంగా వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయనకి ఆ పాయింట్ కరెక్ట్గా తగిలిందట. కదా ఇది కదా నేను చేస్తున్న తప్పు, నా నాలెడ్జ్లో ప్రాబ్లం లేదే, నేను చదివే విధానంలో ప్రాబ్లం లేదే, నేను ఇంత కష్టపడి చదువుతున్నాను కదా, కానీ ప్రజెంటేషన్లో వస్తుంది కదా ప్రాబ్లం. Hmm. అప్పుడు రియలైజ్ అయ్యాడంట ఆయన. అప్పుడు రియలైజ్ అయ్యి వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద హ్యాండ్ రైటింగ్ నేర్పబడును అని ఒక బోర్డు ఉంటే అక్కడికి వెళ్ళాడట. ఓకే. అక్కడ డోర్ తలుపు కొడితే టీచర్ వచ్చి తీసుకురండి మీ పిల్లల్ని నేను నేర్పుతానంటే, మా పిల్లలకి కాదండి నేనే నేర్చుకోవాలని ఆయన 3 అటెంప్ట్స్ అయిన తర్వాత హ్యాండ్ రైటింగ్ నేర్చుకుని తర్వాత అటెంప్ట్లో ఆయన సాధించాడట. సో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్. సో కాబట్టి నేను ఇందాక నుంచి చెప్తున్నటువంటిది ఇదేనండి, మనం ఎక్కడ లోపంతో ఉన్నాము దాన్ని తెలుసుకుందాము, కరెక్ట్ చేసుకుందాము. ఆ కరెక్ట్ చేసుకునేటువంటిది పిల్లలు వాళ్ళకు వాళ్ళు చేసేటువంటి విధంగా మారుద్దాం అనేది నేను చెప్తున్నటువంటి మాట. ఓకే. మనకి ఎంత టాలెంట్ ఉన్నా గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో మీరు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారని నాకైతే మాటలోనే అర్థమైపోయింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. ప్రతి వర్డ్ అనేది చాలా ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ప్రతి వర్డ్లో ఒక్కొక్క గైడెన్స్ అనేది కనిపిస్తుంది. సో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్రింది నెంబర్కి సంప్రదించండి, అన్ని డౌట్స్ అయితే క్లియర్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ టుడే ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.